రామారావు గారు చనిపోయి చాలా రోజులైంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు గారు చేసిన సేవలు అందరికీ ఎప్పుడు గుర్తుకొస్తున్నాయంటే, ఆయన పుట్టినరోజు లేకపోతే చనిపోయిన రోజున అన్న నందమూరి తారక రామారావు గారి పేరు గుర్తుకొస్తుంది. భారతరత్న చాలామందికి వచ్చింది. మరి సెంట్రల్లో ఉంది నరేంద్ర మోడీ సర్కార్ ఇక్కడ అన్నిటికీ ఫండ్స్ తెచ్చుకుంటున్నారు. మరి ప్రజలకి ఈరోజు తెలుగుదేశం పార్టీ పుట్టడానికి కారణమే మన నందమూరి తారక రామారావు గారు. భారతరత్న గురించి వాళ్ళ నందమూరి ఫ్యామిలీ మర్చిపోయింది, వాళ్ళ కొడుకు మర్చిపోయాడు, ఆఖరికి వాళ్ళ పిల్లలంతా మర్చిపోయారు. ఆఖరికి ఇప్పుడు ఎవరైతే వారసులంగా అనుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా మర్చిపోయారు. ఇప్పుడు ఆఖరికి లోకేష్ గారు కూడా మర్చిపోయారు. తాతగారికి భారతరత్న రావాలని మొన్న మోడీని కలిసినప్పుడు రిక్వెస్ట్ చేయొచ్చు కదా. మీకంతా అన్నగారు మీద ప్రేమ ఉంటే ఇప్పటి వరకు ఉండేనా? ఎప్పుడో వచ్చేది భారతరత్న, ఎందుకు రాలేదు? పద్మవిభూషణ్ మాత్రం బాలకృష్ణకి వచ్చింది, నందమూరి బాలకృష్ణకి. మరి పార్టీ పుట్టడానికి కారణమైన అన్న నందమూరి తారక రామారావు గారిది తెలుగువాడి మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన నందమూరి తారక రామారావు గారికి ఎక్కడ ఉంది పేరు? భారతరత్న ఆయనకి ఇవ్వాలని కోరిక ఎందుకు వీళ్ళలో కలగట్ల? మేము అల్లుళ్ళం అని చెప్తారు, మేము వారసులం అంటారు. దేనికి వారసులు మీరు నిజంగా మహానాడులో తీర్మానం చేయాలి, ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేయండి, సాధించుకురండి. ఏదో 4 రోజులు ఇప్పుడు ఆయన చనిపోయిన రోజు ఒకసారి, పుట్టినరోజున ఒకసారి గుర్తు చేసుకుని అయ్యో భారతరత్న ఇవ్వలేకపోయారు అని అప్పుడు గుర్తు చేసుకోవడం కాదు. ఆయన నిరంతరం మన గుండెల్లో ఉన్న మనిషి. 50 ఏళ్ళుగా మన గుండెల్లో ఉన్న వ్యక్తి ఆయన నందమూరి తారక రామారావు. ఆయన పేరు చెప్పుకొని ఎన్నో పార్టీలు గెలిచినాయి. ఈరోజు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీలో ఉన్న ఈరోజు